మాతాజీ మాపై కృపతో మా ఈ హృదయంలోకి వచ్చి విరాజిల్లండి తల్లి. మా అందరికీ కూడా, మీ బిడ్డలైన మా అందరికీ కూడా మీ ప్రేమని నింపి, శ్రీ గణేష తత్వాన్ని ప్రతి చక్రంలో నింపి, మా ఒక్క మూలాధారం నుంచి సహస్రారం వరకు మమ్మల్ని నడిపించి, మాకు సమతుల్యాన్ని, నిర్విచారితని ఇచ్చి ఈ శ్లోకాలని పలికించు తల్లి. ఈ పలుకుతున్న పలుకులు నీవే తల్లి. మీ వర్ణనను వర్ణించేందుకు మాకు అనుమతిని ప్రసాదించమ్మా. Now let us go to the 23rd shloka. Tvaya rutva vamam vapura paritruktena manasa. Tvaya rutva vamam vapurapi paritruktena manasa. Sharirartham shambho परमपि शंके ऋतमभूत् यदेतस्वद्रूपं सकलमरुणाभां त्रिनयनं कुचाभ्यामानम्रं कुटिलशशिचूडालमकुटं त्वया ऋत्वा वामं. వామం అంటే ఇక్కడ ఏంటి? ఎడమ భాగం అన్నమాట. సో అమ్మా, ఋత్వా వామం అంటే శివుడి యొక్క ఆ లెఫ్ట్ సైడ్ ఎవరు ఆహ్వానించారు? అర్ధనారీశ్వర స్వరూపంలో అమ్మవారు అక్కడ నివసిస్తుంది అన్నమాట. ఆక్యుపై చేసుకుని ఉంటుంది ఆవిడ. సో అమ్మ శంభో, శంభో అంటే శివుడు, శివుని యొక్క శరీరార్థం శంభో. సో అమ్మా, నువ్వు ఆ శివుణ్ణి నువ్వు ఆక్యుపై చేసుకున్నా కూడా నీకు తృప్తి అనేది కలగలేదు తల్లి. ఎందుకంటే నీ అర్ధనారీశ్వర స్వరూపంలో ఏంటంటే అమ్మా, నువ్వు ఎడమ భాగాన్ని అపహరించున్నావు శివుడికి. యు హ్యావ్ ఆక్యుపైడ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ ఆఫ్ శివ. కానీ అమ్మ, నువ్వు సగం శరీరం అంటే ఆ అమ్మవారికి సదాశివుడు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఆవిడ లేనిదే ఆయన అసలు ఏ పని చేయలేడు కదా. అంతటి ఈ కాలంలో మనం ఎన్నో రకాలుగా ఎదురు తిరుగుతూ ఉంటాం వితౌట్ అవర్ నాలెడ్జ్. దట్ ఈస్ ద కలియుగ మహత్యం అనుకోవచ్చు, కల్కి పురుషుడు యొక్క ప్రభావం వచ్చు మన మీద. కానీ అమ్మవారు అంత జగత్ అంతా కూడా సృష్టించింది ఆ పరమేశ్వరుడి గురించి, ఆయన కోరికని తెలుసుకుని. ఎందుకంటే ఎంతసేపు ఆయనలోనే శివశక్తులు సమస్త సృష్టి కూడా లయకారం చెందినప్పుడు ఆ ఒక్క శివశక్తులు ఏకైక స్వరూపులుగా ఉండిపోతారన్నమాట. అంటే ఆవిడ వెళ్ళి ఆయనలో కలిసిపోతుంది. అప్పుడు ఉత్త ఆది పరాశక్తే, ఆ సదాశివుడు కూడా ఆవిడలోనే ఒకరిగా మిగిలిపోతారన్నమాట. సో అమ్మా, కానీ ఆయనలో డిజైర్ వస్తుంది కదా. సృష్టికి రహస్యం అదే అన్నమాట. ఆయనకు ఒక కోరిక కలుగుతుంది, ఇలా ఉంటే ఎలా, సమస్త సృష్టిని జగత్తుని మనం సృష్టించాలి. ఆ సృష్టికి అనేది ఆయన భార్యకి చెప్పకుండా ఆయనలో ఒక కోరిక కలిగితే మరి ఆయనలోనే ఆ తల్లి ఉంటుంది కదా. ఆవిడ అది తెలుసుకుని భర్త కోరిక మేరకు ఆయన నుంచి విడదీయబడి ఆవిడే బయటికి వచ్చి ఈ సమస్త ఎందుకంటే ఆవిడ ఆయనలో ఉన్నప్పుడు సమస్త జగత్తు సృష్టి జరగదు. అందుకనే ఆవిడ బయటికి వచ్చి సమస్త జగత్తుని కూడా సృష్టిస్తుంది ఆ తల్లి, భర్త కోరిక అని చెప్పి. ఆ సృష్టించి వాట్ ఎవర్ థింగ్స్ మనం చూడండి మెడిటేషన్ లో అంటాం ఆత్మతత్వంతో అన్ని చూడాలని. అలాంటి ఆత్మ సాక్షాత్కారాన్ని మనకి ఇచ్చి మనలోని 6 ఎలిమెంట్స్, మనలోని 6 ఎనిమీస్ ని తీసి మనలోని 6 ఎలిమెంట్స్ కి కూడా శుద్ధత ఏర్పరిచి ఆవిడ పృథ్వీతత్వం కానీ, ఫైర్ ఎలిమెంట్ కానీ, వాటర్ ఎలిమెంట్ కానీ. నిన్న ఒక స్పీచ్ పెట్టాం విరాట్లో, అందులో అమ్మ ఈ తత్వాల గురించి చెప్తారు, చాలా బాగుంది. సహస్రారం నుంచి తీసుకొస్తారన్నమాట. ఫస్ట్ లైట్,
లైట్ అయ్యాక ఎయిర్ ఎలిమెంట్ అయ్యాక వాటర్ తర్వాత ఫైర్. ఎవరైతే ఎప్పుడైతే మనలోని 6 ఎనిమీస్ కూడా అవి అమ్మ నష్టం అంటే నాశనం అయిపోతాయో అవి ఆ ఒక 6 ఎనిమిది శత్రువులు మనకి ఆ ఒక్క 6 ఎలిమెంట్స్ ని అమ్మ తన లైట్ తో ఎన్లైటన్ చేస్తుంది అనమాట. ఆ ఎన్లైటన్ వల్లే మన చక్రాలు తెరుచుకుంటాయి అన్నమాట. ఆ తెరుచుకోవడం ఎలా తెరుచుకుంటాయి? అమ్మ కుండలిని ఎప్పుడైతే ఆదిశక్తి కుండలిని తెలుసుకుని మనం ధ్యానం చేసేటప్పుడు అమ్మకి మనమెవరో తెలియదు, ఆదిశక్తికి ఓన్లీ మనలోని కుండలినే తెలుస్తుంది. దాన్ని బట్టే ఆ అమ్మ మనల్ని షీ విల్ రికగ్నైజ్ అస్ అనమాట. అమ్మ ఎన్నో స్పీచ్ల్లో చెప్పారు కదా, ఎవరి కుండలిని ఏమిటి, ఐ కెన్ రికగ్నైజ్ యూ ఓన్లీ త్రూ యువర్ కుండలిని. నీ కుండలినిలే నాకు అది, ఎందుకంటే అవి ఎప్పుడైతే ఆ తల్లి యొక్క ఆది కుండలిని మన కుండలిని వెళ్ళి అక్కడ కనెక్ట్ అవ్వాలి కదా. అందువల్లే ఆ ఆది పరాశక్తి మనల్ని కుండలి ద్వారానే మనల్ని తెలుసుకుంటుంది. మనలో ఒక సచక్రాలు కానీ, మనలోని ఒక ఫేత్ కానీ, డెడికేషన్ కానీ, ఒక నమ్మకం కానీ, ఒక స్పిరిచువాలిటీ కానీ, ఇవన్నీ కూడా ఆ తల్లికి తెలిసేది మనలోని కుండలిని యొక్క మూమెంట్స్ తోనే తెలుస్తుంది అనమాట. సో అందుకుని అమ్మా నువ్వు శివుని శరీరం బయటకు వచ్చాక ఆవిడ అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటుంది కదా. అమ్మా నువ్వు శివునిలో ఉన్నా కూడా నీకు తృప్తి, నువ్వు బయటకు వచ్చినా కూడా నీకు ఇంకా ఆ శివునిలో అర్ధభాగంగానే ఉండాలని ఉంటుంది. ఆ అర్ధభాగం ఏమిటి? ఎడమ భాగం. శివుని యొక్క ఎడమ భాగంలో ఆ తల్లి జగజ్జనని ఆక్యుపై చేసి ఉంటుంది, అంటే అపహరించి ఉంటుంది అనమాట ఆ తల్లి. కానీ ఆవిడికి ఆ అపహరించిన శివుడి సమభాగం ఉంటుంది కదా, ఆ శరీరం ఆవిడికి తృప్తి చెందదట. అంటే somehow she is not happy to occupy the only half part of శివ. ఎందుకంటే ఆవిడ జగత్ శక్తి స్వరూపిణి కదా, ఆ ఫుల్ ఆవిడికి ఆయనలో ఉండేదే కంప్లీట్ ఇది ఆవిడే కదా. కానీ ఎప్పుడైతే ఆవిడ హాఫ్ ఒక్క ఆక్యుపై చేసినా కూడా ఆవిడకి తృప్తి చెందదట. ఇక్కడ అదే అనమాట. త్వయారుత్వా వామం, ఎడమ భాగం, వపురి పరితృప్తేన మన సామాన్య తృప్తినే చెందవు కదమ్మా, నీకు తృప్తి అనేదే కలగదు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, శివుని శరీరంలోట కుడి భాగాన్ని కూడా నేనే ఉంటానేమో అనే ఒక సంశయం వస్తుంది ఆవిడికి. ఎందుకు వస్తుంది ఆవిడికి అంటే ఇవన్నీ కూడా ఆదిశంకరాచార్యుడి యొక్క ఆ మనస్సులో ఆయన అమ్మని ధ్యానించినప్పుడు ఆ స్వరూపాలని ఆయన కలియుగానికి అందించేటటువంటి గ్రంథాన్ని ఆయనకి ఆ స్వరూపంలో అమ్మ కనిపించి వాటిలోని ఒక ఇన్నర్ మీనింగ్ కూడా ఆయనకి అమ్మ పలికిస్తుంది. ఇక్కడ ఎక్కడ బుక్ రీడింగ్స్ కానీ, అందుకే శ్రీమాతాజీ గారికి ఆదిశంకరాచార్య వారికి చాలా ఇష్టం. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఎక్స్ప్లెయిన్ మీ త్రూ హిస్ హార్ట్. He knows everything about me. I don't know, I am amazed how he explained అంటుంది. అవన్నీ ఊరికే అమ్మ అండం అంతే, కానీ అమ్మకి తెలుసు. ఎందుకంటే అమ్మని పొగడగలిగిన శక్తి ఓన్లీ ఒక్కరికే ఉంది ప్రపంచం మొత్తం ఈ జగత్తులో. ఎవరికి? బ్రహ్మకు లేదు, విష్ణుకు లేదు, మహేశ్వరుడికి లేదు, ఓన్లీ తన భర్త అయిన శివుడికే ఉందన్నమాట. మరి శివుడే ఆవిడ వర్ణన్ని మరి భూమి మీదకి తీసుకురావాలంటే ఎలా చేయాలి? ఇన్కార్నేషన్. సో అక్కడ ఆదిశంకరాచార్య ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ శివ అన్నమాట. అమ్మవారు ఆదిపరాశక్తి ఏం చేశారంటే ఆ శివుడి రిఫ్లెక్షన్, ఆయనలోంచి ఒక ప్రతిబింబాన్ని ఇక్కడ, అందుకే ఆయన 32 years వచ్చి మళ్ళా కైలాసానికి హాయిగా నించున్న పళ్ళని వెళ్ళిపోతారని దాటుకుంటూ ఆదిశంకరాచార్య వారు. నో సమాధి స్థితి ఆయన ఏమేమి చెయ్యాలి, 4 వేదాలు కావచ్చు, 4 అన్ని శక్తిపీఠాలు అవ్వచ్చు, కులమత భేదాలని కానీ అన్నీ కూడా ఆ యుగంలోనే ఆయన అన్ని చేసి
ఆయన ఆ శివుడిలోకి వెళ్ళి ఆయన ఇలా ఎదురుపడుతూ ఆ పరమేశ్వరుడు ఆయన ఇలాగా ఆయనలోకి వెళ్ళిపోతాడు. ఆయన అంటే ఈజ్ ద జస్ట్ ప్రతిబింబం, రిఫ్లెక్షన్ ఆఫ్ ఆయన. అలా ఆయన రిఫ్లెక్షన్ గనక మనందరికీ కూడా ఆ శివుడే ఆ అమ్మ ఇలా ఉంటుంది, ఆ అమ్మ వర్ణన అని చెప్పి ఆవిడ యొక్క గొప్పదనాన్ని మనకి చాటి చెప్పారు ఆయన. సో అది. సో ఇక్కడ అమ్మ నువ్వు శివుని శరీరంలో కుడి భాగాన్ని కూడా నువ్వు, ఎందుకంటే ఆయన ధ్యానించినప్పుడు అమ్మ రెండు వైపులా ఉన్నట్టు కనిపిస్తుంది ఆది శంకరాచార్య వారికి. ఎందుకు కనిపిస్తుంది ఆయనకి అలాగా? ఈయనేమో ఆవిడ ఎర్రటి ఎరుపు కదా, ఆ ప్రతిబింబం కుడివైపు కూడా పడుతుంది. సో అటు కూడా ఆయన కుడివైపు ఆ రంగులోనే కనిపిస్తూ ఉంటుందిట. ఆవిడ ఏంటి మూడు కన్నులు, ఆది పరాశక్తి ఏంటి మూడు కన్నులు. ఆవిడ ఏకాకృతిలో ఏకైక ఇది ఆ సింహాసనం మీద ఉన్నప్పుడు ఆవిడ ఏంటి, శివుడు కూడా ఆవిడ అయిపోయినప్పుడు ఆవిడ ఒక్కతే కదా ఆది పరాశక్తి. అప్పుడు ఆవిడకి మూడు కన్నులు ఉంటాయన్నమాట. ఆ మూడు కన్నులు మూడో కన్ను అనమాట. సో అది కొద్దిగా ఇలా బాలినట్టు ఉంటుంది అనమాట మూడో కన్ను. సో ఆవిడ ఏంటి నెలవంకను కిరీటమణిగా ధరించుంటుంది అనమాట ఆది పరాశక్తి. సో ఇక్కడ ఏంటి, పరమేశ్వరుడికి కూడా అవన్నీ ఉంటాయి కదా. పరమేశ్వరుడు కూడా ఆ చంద్రుణ్ణి ఆయన కిరీటంగా పెట్టుకుని ఉంటారు. ఆయన కూడా ఎప్పుడైతే అమ్మ అయ్యవారు ఏకాకారత మనకి సహస్రాలలో మనకి ఆ రకమైన బిందు స్థానంలో ఆ జంట కనిపిస్తుందో అప్పుడు ఆయన ఒక్క రంగు కూడా అదే రంగులో వస్తుందన్నమాట. యదే తత్స్వద్రూపం సకల మరుణాభి. ఇక్కడ త్వద్రూపం అంటే అమ్మ నీ రూపం. రాసుకోండి, మీనింగ్స్ రాసుకుంటే మీరు అది శ్లోకం చదివినప్పుడు ఇట్స్ ఈజీ టు గ్రాస్ ద మీనింగ్ అనమాట. సో అమ్మ అపరితృప్తేనా అంటే ఇక్కడ ఏంటంటే తృప్తి పొందని మనస్సు. అమ్మా నీ మనసు తృప్తి చెందదు. త్వయా రుత్వా వామం, వామం అంటే ఎడమ భాగము, వపు అంటే ఏంటి ఇక్కడ, వామం వపు అంటే అపరవ రెండవ భాగం ఏమిటి, కుడి భాగం అన్నమాట ఇక్కడ. సో శరీరంలోని కుడి భాగం అన్నమాట. శరీరార్థం శంభో, శరీరంలోని కుడి భాగం అన్నమాట. ఋతం అంటే సంగ్రహించబడినగా. సంగ్రహింపంటే ఇక్కడ ఏంటి అర్థం మనకి, ఆక్యుపై చేసుకోవడం అన్నమాట. అభూత్ అంటే అయ్యో అయ్యోనని, అంటే నేను అనుకుంటున్నానమ్మా, అమ్మా నా మనసుకు అలా అనిపిస్తోంది, ఏ కారణం వల్లైనా సరే అమ్మా నా హృదయంలో నీ రూపాన్ని సమస్త ఉదయ భానుని అంటే ఉదయించే భానుడు, భానుడు అంటే సూర్యుడు, ఉదయ భాను అంటే ఎర్రటి రూపం గల సూర్యుడు, బాల సూర్యుడు, అరుణ కాంతితో వెలిగిపోతున్న సూర్యుడు. అరుణ అంటే ఎర్రటి ఎరుపనమాట. అందుకే ఆయనకి అరుణ అనే పేరు కూడా వచ్చింది సూర్యుడికి. సో దక్షిణ భాగము, సో ఉదయ భానుని అంటే ఎర్రని కాంతి కలవదానిగా కనిపిస్తున్నాడు ఆయన. అంటే ఆయనది కూడా ఆవిడ ఆక్యుపై చేసుకుని మొత్తం శరీరం అంతా కూడా మామూలుగా ఆవిడ ఎడమ భాగంలో ఉంటుంది. కానీ అమ్మ నిన్ను ఈ స్తోత్రంలో నేను ధ్యానించినప్పుడు నాకు ఈ రకమైన స్వరూపంలోనే నువ్వు నాకు కనిపిస్తున్నావమ్మా. అందుకనే అంటే ఇక్కడ మనకి అర్ధనారీశ్వరుడి స్వరూపంలో కూడా సమస్తము నువ్వేనమ్మా. ఆయన ఏదైతే ధరించి ఉన్నారో అదే అమ్మ కూడా ధరించి ఉన్నట్టుగా మనకి దర్శనమిస్తుంది. సో అందుకనే అంటే ఇక్కడ ఏంటంటే ప్రకృతిని తీసుకొచ్చారనమాట. ఏ రకంగా పార్వతీ పరమేశ్వరు జంటగా అర్ధనారీశ్వర రూపాలుగా మనం అందరం భావిస్తాం కదా. అందువల్లే శివుని శరీరంలో కూడా ఎడమ సగభాగంలో పార్వతీదేవి ఉంటుంది. ఆ పార్వతి కుడి సగ భాగంలో ఈశ్వరుడు ఉంటాడు అన్నమాట. మామూలుగా ఏంటి పార్వతిది ఎర్రటి రంగు,
శివునిది ఏంటి? తెల్లటి వర్ణం. ఆయనది తెల్లగా ఉంటాడు. ఆయన తెలుపు ఎందుకు? విభూది ఆ తెల్లటి పాలు తెలుపులో ఉంటాడనమాట. ఆయన 3 కన్నులు ధరిస్తాడు కదా, త్రిమూర్తుడు కదా ఆయన. సో ఆయన చంద్రవంకను కూడా ఆయన యొక్క జటాజూటంలో, అంటే ఆయన వేసుకున్న ముడి ఉంటుంది కదా, ఎక్కడ గంగా బహతి హే, సో ఆ జటాజూటంలోట ఆయన దాని మీద జటాజూటంలో ఆ చంద్రవంకను అలంకారంగా ధరిస్తాడనమాట. ఆయనకి 3 నేత్రాలు ఉంటాయి. ఆయన చంద్రవంకను ధరించి ఉంటారు. సో ఆ శివతత్వం అనేది ఏంటి మనకు అది తెలుపుతూ ఉంటుంది. ఇవన్నీ ఆయన ధరించని ఆభరణాలన్నీ ఏంటంటే ఇవి తెలుపుతూ ఉంటాయన్నమాట మనకి. సో శరీరంలోని ఎర్రదనము ఇవన్నీ కూడా పార్వతీకి ఉండే శక్తిని, తత్వాన్ని చెప్పుతాయన్నమాట. అంటే ఆ తల్లి కూడా మామూలుగా ఆది పరాశక్తి స్వరూపంలో అమ్మ ఎప్పుడైతే అర్ధనారీశ్వరగా మనం భావిస్తుంటామో ఆవిడట అవన్నీ కూడా ఆవిడలోనూ మనం ఆవిడ్ని ఆ స్వరూపం. మామూలుగా ఏంటి అర్ధనారీశ్వర స్వరూపంలో ఆవిడకి ఇవన్నీ కూడా ఉండవు, ఎందుకంటే ఆయనే ధరించి ఉంటాడు. కానీ ఆయన అర్ధనారీశ్వరి స్వరూపం అంటే ఆయన వేసుకు ఆ జటాజూటం మీద ఉన్నటువంటి చంద్రవంక అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా పాకుతాయి ఆ అమ్మ ఒక్క శరీరానికి. అర్థం చేసుకోండి ఇక్కడ. అంటే ఆ చంద్రవంక ఆవిడ ఒక్క శిరస్సు మీదకి వస్తుంది. ఆయన ఒక 3వ కన్నులో ఆయన అర్ధుంటే ఆవిడకి అర్థం వెళ్తుంది. సో హియర్ ద ఎక్స్ప్రెసెస్ ద పార్వతీ పరమేశ్వరుల ఏకైక కృతి. ఆయన తెల్లటి తెలుపు, ఆవిడ ఎర్రటి ఎరుపు, ఆ 2 కలుస్తాయి, అరుణకాంతి. సో అదే రకంగా ఇక్కడ మనకి అర్ధనారీశ్వరులు ఒక మనకి స్వరూపాన్ని ఆయన వర్ణించారనమాట. అంటే విడివిడిగా ఉన్నా కూడా ఈ శ్లోకంలో వాళ్ళు మనకి ఆశీర్వదించడానికి ఆ రూపాన్ని మనం తలుచుకున్న వెంటనే ఆవిడతో పాటు ఆయన మనకి దర్శనిస్తారు. అదే విధంగా ఆయన తలుచుకుంటే ఆవిడ కూడా, ఇద్దరు అర్ధనారీశ్వర స్వరూపంలో మనకి ఆశీర్వదిస్తూ ఉంటారన్నమాట. సో ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? ఒకసారి అర్థం ఏమైనా ఉందా? అదే సెకండ్ శ్లోకం చెప్పండి. శరీరార్థం శంభో, అక్కడ ఎలా చదవాలి? శంభోర్ శరీరార్థం శంభోర్ రా ఇటు వచ్చేస్తుంది. శరీరార్థం శంభో అంటే అమ్మ శరీరం యొక్క కుడి భాగం అన్నమాట. శరీరం యొక్క కుడి భాగం అంటే ఎవరు? శివుడు. హృతం అంటే సంగ్రహించడం, ఆక్యుపై చేయడం అన్నమాట. పరమపి అంటే ఏంటి ఇక్కడ? నువ్వు చెప్పు నాకు, నేను చెప్పిన మీకు అర్థం అయ్యేవా లేవో నేను తెలుసుకోవాలి. పరమపి అంటే ఏంటి? కాదండి, శంభోర్ అపరమపి, అక్కడ కంటిన్యూషన్ చేయండి. శంభోర్ అపరమపి, కంటిన్యూషన్ కొద్దిగా చెప్పండి. అపరి తృప్తేన మనస అంటే తృప్తిని పొందలేదు. సెకండ్ లైన్ అండి. అదే అంటున్నా. త్వయారుత్వా వామం, వామం అంటే ఎడమ భాగం. వపురి పరితృప్తేన మనస అంటే అమ్మ, అంటే నువ్వు అర్ధ భాగాన్ని తీసుకుని నువ్వు తృప్తి చెందలేదు పరమేశ్వరుడిది. అది శరీరార్థం శంభోర్ అంటే అమ్మ, ఆ శరీరాన్ని కూడా ఒక కుడి భాగాన్ని నీవు ఆక్యుపై చేసినా కూడా నీకు తృప్తి అనేది కలగలేదు తల్లి. అర్థమైందా? సో అమ్మ, నువ్వు సమస్తమ వామమ దక్షిణ భాగాన్ని అంటే అది ఏంటి? ఆయన తెల్లటి తెలుపు, ఆవిడ అరుణాడు. మనకి దర్శించేటప్పుడు అర్ధనారీశ్వర స్వరూపంలో మనం ఎప్పుడైతే, అంటే ఇప్పుడు కాదు కానీ మామూలుగా కంచిక పరమాచారు స్టార్టింగ్ లో విజయేంద్ర సరస్వతి వాళ్ళు ఫస్ట్ ఉన్నారు కదా, ఆదిశంకర, వాళ్ళందరూ ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు ఆ శ్లోకాల్లో ఆ తల్లి వాళ్ళకి ఆ రకమైన స్వరూపాలు ఇచ్చింది. అదే రకంగా కాళిదాసు చూడండి, ఆయన అన్ని మనకి శ్యామలా దండకం అవి చదివినప్పుడు ఆయన అమ్మ కూడా చెప్తారు కదా వాళ్ళ భక్తుల గురించి. ఆయన చదివినప్పుడు చూడండి, ఆయనకి సరస్వతి స్వరూపంలో ఇస్తుంది దర్శనం. వచ్చి ఆ త్రిశూలంతో ఆయన
నాలుక మీద రాస్తుంది కదా ఆవిడ. అప్పుడే ఆయన అన్ని స్తోత్రాలు పలికేస్తూ ఉంటాడు. భార్యను కూడా మర్చిపోయి బయటికి వెళ్ళి కొన్ని తల్లివి. దీన్ని బట్టి మనం అనుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్ గా ద ఫుల్ మీనింగ్ ఆఫ్ ది శ్లోక, మనకి భూమి మీదకి వచ్చామంటే దైవ ఇదితో, అంటే మామూలుగా కాదు, లేదు విడివాళ్ళకి సహజ యోగిస్కి చాలా డిఫరెన్స్ ఉంది. సహజ యోగిలో ఏమైనా కొంతమంది వల్ల తప్పు జరిగినా కానీ వాళ్ళ అమ్మ లిస్టులోకి వస్తారు. కనీసం ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మకు మళ్ళీ అమ్మకి దరిజేరుతారు. కానీ ఎవరైతే అమ్మని రికగ్నైజ్ చేసి అమ్మకి దగ్గర ఉండి ఎంతసేపు డిటాచ్డ్ లైఫ్ తో అమ్మ ఒక్క పనులు చేస్తూ అమ్మ ఒక్క గొప్పదనాన్ని గురించి చాటిస్తూ ఉన్నామంటే మనం లాస్ట్ 7 generations లో మనం ఇదే కోరాం. ప్రతి సహజయోగి ఇది అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకంలో ఏంటంటే మనకి మనం ఎన్నో 7 జన్మాలుగా మనం కోరుకున్నాం ఇది. అమ్మ నాకు ఈ డబ్బు వద్దు, నాకు ఈ సాంసారిక ఇది వద్దు, జస్ట్ నాకు నీ ఒక్క సాన్నిధ్యం అన్నదే కావాలి, అది ఎప్పుడు లభ్యం అవుతుంది అని మనకి ఏది ఇచ్చినా మనం అవేమీ కోరుకోకుండా మన అమ్మ సాన్నిధ్యం, అమ్మని స్తుతించడం, అమ్మని భజించడం ఇవన్నీ మనం కోరుకున్నాం. మనకి ఈ జన్మలో ఇది డైరెక్ట్ గా రాలేదు. దిస్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్. అంటే ఇక్కడ మనకి మనం ఎన్నో చేసాం కనుక అందుకే ఇళ్లలో భర్త రాకపోయినా పిల్లలు రాకపోయినా మన వాళ్ళని ఏమీ ఫోర్స్ చేయకూడదు. అది బిగ్గెస్ట్ మిస్టేక్ వీఆర్ డూయింగ్. ఎందుకంటే వాళ్ళకి లేదు, దే డింట్ ఆస్క్ ఇన్ లాస్ట్ జన్మాస్, ప్రీవియస్ జన్మాస్. సో హౌ కెన్ దే గెట్ ఇట్? ఇట్ ఈస్ నాట్ ఈజీ. పార్వతీదేవికి సతీదేవి కింద ఉన్నప్పుడు ఆయన ఎంతో ప్రయత్నించాడు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడానికి పెళ్ళయ్యాక. కానీ షీ వాజ్ లైక్ ఏ చైల్డిష్ అనమాట. ఆ జన్మలో ఆవిడ షీ వాజ్ ఏ చైల్డిష్. దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఆయన ఎప్పుడు ఆవిడ్ని కలవడానికి కూడా కుదరలేదు ఏకాకారతికి. ఎందుకంటే మ్యారేజ్ అవుతే క్రితం జన్మ వల్ల చేసుకున్నాడు ఆయన సతీదేవిని. కానీ ఆవిడకి బంధాలంటే చాలా ఉండేది. తండ్రి, తల్లి, అక్క చెల్లెళ్ళు, ఒక చైల్డిష్ మెచ్యూరిటీ లేని లైఫ్ ఉండేది. కానీ శివుణ్ణి ధ్యానించేది ఆవిడ, శివుణ్ణి సేవించేది, ఏదో గుర్తులు వస్తూ ఉండేవి. అలాగా మొత్తానికి మ్యారేజ్ అయింది. కానీ ఆవిడ ఎప్పుడు ఆయనతో కూడా ఆ ఒక్క శక్తితో ప్రభావంతో ఆయనతో ఆవిడ గడిపేది కాదు. ఆయన ఎన్నోసార్లు ఆయన అలా చేస్తుంటే తపస్సులో ఉంటాడు, ఆవిడ ఎన్నోసార్లు కూర్చోపెడితే ఆవిడ డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉండేది. సతీదేవి ఎప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉండేదన్నమాట. ఆ డిస్ట్రాక్షన్ లో కూడా అప్పుడే మనకి పెళ్లికి పిలిస్తే దక్ష ప్రజాపతి, మన వేదాలు తప్పు కాదు, అమ్మ చెప్పినట్టు వేదాలు ఉంది, మనం తీసుకునే ఒక యాంగిల్ కరెక్ట్ గా తీసుకోవాలి. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు సహజయోగా. అవి కూడా మనం కొన్ని తీసుకోవాలి. అమ్మే చెప్పారు అన్ని, భగవద్గీత కానీ భీష్ముల వారి గురించి కానీ ప్రతిదీ కూడా అమ్మ చెప్పారు, వ్యాసుల వారి గురించి కానీ అన్ని చెప్పారు. ఆ పాయింట్స్ ని తీసుకుని మనం రీకరెక్ట్ చేసుకుందుకు ప్రయత్నించాలి. సో సతీదేవికి ఎన్నిసార్లు కూర్చోబెట్టిన ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడానికి రైజింగ్ కుండల్ని ట్రై చేశారు ఆయన. లేదు, ఆయన ఎప్పుడైతే ఇలా రైజ్ చేస్తుంటే కుండల్ని ఆవిడ డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉండేది అనమాట. అందుకే ఆ తండ్రి దగ్గరికి వెళతాను నేను, ఇది మీరు రాకపోయినా మీకు కక్ష మా మీద, అంటే షీ వాజ్ బిహేవింగ్ లైక్ హ్యూమన్ మెంటాలిటీ. సరే వెళ్ళు అవుతే అని చెప్పని పంపించాడు. ఎందుకంటే ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్. యాక్చువల్ గా వద్దు అని చెప్పంటే మనం వి హ్యావ్ టు థింక్ దేర్ ఈస్ సంథింగ్ డివైన్స్ ప్లాన్ ఈస్ గోయింగ్ ఆన్. అప్పుడు ఆవిడ వెళ్ళింది, ఏమైంది ప్రతిఫలం? దక్ష యజ్ఞనాశనం, ఆవిడ అగ్నికి ఆహుతవడం అది. కానీ మళ్ళా ఆవిడ ఆయనప్పుడు ఇదైపోయి మొత్తం సమాధి స్థితిని వదిలేసి వెళ్ళిపోతాడని. కానీ ఆయన మళ్ళా నార్మల్ కి, ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోయింది కదా, శక్తి కదా, సతీదేవి అయినా శక్తే కదా. అప్పుడు ఆయన శక్తి లేకుండా ఉన్నప్పుడు మరి ఆయన జగత్తు ఉండదు కదా ఆయనకి. అప్పుడు మళ్ళా ఆవిడ్ని పార్వతీదేవి కింద ఋషులు మునులు కోరితే అప్పుడు ఆవిడ పార్వతీదేవి కింద పుడుతుంది హిమవంతుడి ఇంట్లో. కానీ తపస్సు అన్నది చేయవలసి వస్తుంది ఆవిడ. ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు ఆ తల్లి పుట్టిన వెంటనే. కానీ ఆయన పొందాలంటే ఆవిడ ఎన్ని యుగాలు తపస్సు చేస్తుందో. ఎందుకంటే ఆవిడ మళ్ళా రియలైజ్ సోల్ గా పుట్టింది. రియలైజ్ సోల్ గా పుట్టిన ఆవిడ
చిన్నప్పటి నుంచే శివుని ఆరాధిస్తుంది. ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆవిడ షట్చక్రాలు, క్రితం జన్మ షట్చక్రాలని ఒక్కొక్కటి దాటుకుంటూ ఆవిడ గుహలోకి సమాధి స్థితిలో ఉన్న పరమేశ్వరుడి వైపు చేరుతుంది. దానికి ఆవిడకి ఎంతో కాలం పడుతుంది, ఎన్నో కష్టాలు పడుతుంది, ఇల్లు వదిలేసి అది. సో ఇంతకీ ఏంటంటే ఆవిడకే తప్పలేదు. ఇక్కడ సహజ యోగాలో మనకి ఏంటంటే అమ్మ ఆత్మ సాక్షాత్కారం ఇచ్చి మనల్ని తనలో ఐక్యం చేసుకుంటుంది, మన అందరినీ ఆవిడలో ఐక్యం చేసుకుంటుంది. కానీ ఆవిడ ఐక్యం వచ్చి చాలదు కదా మనకి. షీ హ్యాస్ టు టేక్ ఆల్ ఆఫ్ us into the శివాస్ బాడీ. ఆవిడే మరి లయకారం అయినప్పుడు ఆయనలోకి వెళ్ళినప్పుడు ఆవిడతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం కదా. అందుకేంటంటే ఇక్కడ ఆ ఒక్క టెస్టింగ్స్ మనకి లైఫ్ లో జరుగుతాయి సహజ యోగాలు. ఎందుకు వచ్చాయని అడగకూడదు. వి ఆస్క్డ్, వి వాంట్ శివ సాన్నిధ్యం. సో ఆ మధ్యలో వచ్చేవి అమ్మా ఎందుకు ఇచ్చావు అనకూడదు. అమ్మా నువ్వు నీలో ఉన్నావు మేము, అందుకని మాకేమేమో అడ్డంకులు పడుతున్నాయో అవి నీ పాదాలకు సమర్పిస్తున్నామమ్మా, మాకు అదే కావాలి. మీ ఇద్దరి సాన్నిధ్యంలో మేము చేరాలి. అదే ఇంకా మళ్ళీ జన్మ లేక మన డిజైర్స్ ఇలా ఉండాలి. అంతేగాని మనం ఇంకా కిందే కొట్టుకుంటూ ఉంటే ఇంకో జన్మ ఎత్తుతాం మళ్ళా అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనకి గొప్పదనం, గొప్ప బ్లెస్సింగ్స్ ఏంటంటే శ్రీ మాతాజీ గారు ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారో ఎలాంటి వాళ్ళైనా సరే మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ 6 పంచతత్వ స్వరూపిణి, పంచతత్వము గల. తత్వాలంటే ఇక్కడ ఏంటి? పృథ్వీతత్వం, వాయుతత్వం, ఇవే అన్నమాట. సో ఈ తత్వాలన్నీ కూడా ఆవిడ నశింపజేసే మనలో ఆవిడ షట్చక్రాలు ఒక మయూఖాలని తెరుచుకుంటూ, అంటే కిరణాలని తను ఒక పాదాలతో కురుస్తున్నటువంటి ఆవిడ 360 కిరణాలని అందులో తడుపుతూ, ఆ పృథ్వీతత్వంలో 52, స్వాధిష్టానంలో 50, ఇవన్నీ కూడా ఆవిడ చేస్తూ మనలోని గ్రంథులంతా నాట్స్ నోపుతూ మనల్ని ఆ తల్లి కుండలిని శక్తి ఆది పరాశక్తి యొక్క కుండలినితో కనెక్ట్ చేసి మనల్ని ఆ స్థితిలోకి నడిపిస్తుంది అనమాట. అది అంతర్ధానం. అందుకని మీనింగ్ అనమాట ఆఫ్ దిస్ శ్లోక. సో అందుకని దిస్ ఈస్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ ఇది. అమ్మా నిన్ను ఈ రూపంలో నేను దర్శించినప్పుడు ఆ శివుణ్ణి కూడా పొందుతాం మేము కూడా, నువ్వు ఎలా పొందావో మమ్మల్ని శివ సాన్నిధ్యానికి నువ్వు చేరుస్తావు తల్లి. ఆయన సదాశివుడి దగ్గర ఏవేవి ఏ రకంగా అన్ని కూడా ధరించి ఉంచారో అవన్నీ కూడా నీలో కూడా మేము చూస్తున్నావు తల్లి, మీ ఇద్దరు ఒకటే తల్లి అని చెప్పి మనం ఇది ఆవిడ్ని స్థుతిస్తున్నాం. ఇజ్ ఇట్ ఓకే అమ్మా? ఇది ప్రకృతి జంట అన్నమాట. ఒక చెప్పమ్మా. చెప్పరు ఏంటి? అపరమపి షట్కే. శంఖే. శంఖే అంటే శంఖం అమ్మా. డౌట్. అంటే నాకు డౌట్ గా ఉందమ్మా. ఆదిశంకరాచార్యుడు అంటున్నారు, అమ్మా నీకు ఆయనలో అర్ధభాగమే నువ్వు ఆక్యుపై చేసినప్పుడు నాకు అది డౌట్ గా ఉంది, కానీ నువ్వు మొత్తం ఆయనే అన్నట్టు మాకు కనిపిస్తున్నావు కదా అంటాడు ఆయన. అది శంఖే అంటే అది. నేను అనుకుంటా అంటే ఊహిస్తున్నానమ్మా నేను అలాగా. అంటే మొత్తం అంతా నువ్వే కనిపిస్తున్నావు కదమ్మా. అంటే ఆయనే నువ్వు అయిపోయినట్టు. మనం ఏమంటాం? ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. ఫస్ట్ శ్లోకం శివశక్త్యా యుక్తో యది భవత శక్త ప్రభవితం నచేదేవం దేవో నా కలుకుశల స్పందితుమపి అతస్వామారాజ్యం హరిహర విరించాది పిరపి ప్రణంతుం స్తోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి. అమ్మా నువ్వే ఆయన, ఆయనే నువ్వు. అలాంటప్పుడు నాకు ఆ శంక ఎందుకు రావాలి? వై షుడ్ ఐ గెట్ దట్? అందుకని ఆయనే నువ్వే ఆయన అయిపోయారు, ఆయనే నువ్వు అయిపోయారని నేను ఊహించుకుంటున్నానమ్మా. నాకు అక్కడ ఏమీ అనుమానం రావట్లేదు నాకు అక్కడ. అది ఇంకేమన్నా ఇద్దరం కలిసి చదువుదాం. చదవండి మీరు ఇద్దరం కలిసి చాంటింగ్ చేద్దాం. ఓకే, తప్పకుండా. స్లోగా చదవండి. వామవపు స్వయా రుత్వా వామం దగ్గర కామ పెట్టుకోండి. కామ పెట్టుకోండి. స్వయా రుత్వా వామం వపురప తృప్తేన మనస
వపుర శరీరార్థం పరితృప్తేన మనస. ఓకే. వపుర పరి తృప్తేన మనస. అపరితృప్తేన మనస శరీరార్థం శరీరార్థం శంభోర్ అపర కామ. అపి శరీరార్థం కృతమభూత్. శంభోర్. వినండి, శరీరార్థం శంభోహ. రైట్ వచ్చేయాలి. శరీరార్థం శంభోహ పరమపి శంకే ఋతుమబుధ. పాద వెనకాల కామ పరమపి. పెట్టుకోండి. ఓకే. శరీరార్థం శంభో శంభో పరమపి అపరమపి. షట్కే. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అపరమపి షట్కే హృతమభూత్. శంకే ఋతం అభూత్. 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 యదే యదేతద్రూపం సకల యా. మరుణాభం త్రినయనం. సకల మరుణాభం త్రినయనం. కామ పెట్టుకోండి అక్కడ. యదేత త్వద్రూపం సకల మరుణాభం త్రినయన కుచాభ్యా ఎగ్జాక్ట్లీ. మానమ్రం. ఆనమ్రం. మానమం కాదు ఓకే. కాదు. కుచాభ్యాం. కుచాభ్యాం ఆనమ్రం. 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 ఓకే. కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడల మకుటం. శశి చూడా. కుచాభ్యం అంటే అంటే మన ఆవిడ బ్రెస్ట్ దగ్గరికి అది ఇలా తల కొంచెం వాలు ఉంటుంది అన్నమాట. అది ఆనమ్రం అంటే నమస్కరిస్తున్నట్టుగా కొద్దిగా ముందుకు వంగు ఉంటుంది. అది దేవి లక్షణం అంట. ఆనమ్రం అంటే కొద్దిగా ముందుకి ఇలా వంగు ఉంటుంది అది. ఇది ఆ తల్లి యొక్క లక్షణం అన్నమాట. అంటే ఆవిడ చంద్రకళ ఆవిడ పెట్టుకున్నది వంకరగా ఉంటుంది కొంచెం. అర్థమైందా? ఆవిడ వంకరగా ఉంటుంది ధరించింది. అది కొంచెం ఇలా వంగు ఉంటుందిట. ఎటువైపు? కింద బ్రెస్ట్ల వైపుకి. అది ఓకే. శిరో ఆవిడ భూషణం కింద పెట్టుకుంటుంది. అది కిరీటం లాగా. అది యదేతత్వద్రూపం. అది ఫస్ట్. యదే తస్వద్రూపం. రూపం. తద్రూపం అంటే నీ రూపం. నీ రూపం అమ్మా. నీ రూపం అంటే అమ్మా నువ్వు నేను ఈ రకంగా నేను ధ్యానిస్తున్నా. నా హృదయంలో నువ్వు ఈ రకమైన దర్శనాన్ని ఇస్తున్నావు తల్లి. ఈ రూపంతో ఇస్తున్నావు. తద్రూపం అంటే అదే రూపంలో నాకు నువ్వు దర్శనం ఇస్తున్నావు తల్లి. ఎలా అది అదే అంటే నేను ఏ రకంగా నిన్ను ఈ స్వరూపంలో కొలుస్తున్నాను అమ్మా, ఆ రూపంలో నువ్వు నాకు దర్శనం ఇస్తున్నావు నా హృదయంలో. సకల మరుణాభం త్రినయనం అంటే త్రినయంతో అంటే చంద్రకళని అలా వంగి ఆవిడ అరుణ రంగులో మనకి ఆ రకమైన దర్శనం ఇస్తూ ఉంటుంది. కుచాభ్యాం ఆనందం. ఇక్కడ కుచాభ్యాం అంటే ఏంటి? చంద్రకళ. కుటిల సుషి చూడాలమకటం అంటే ఇక్కడ ఆవిడ ఒక చంద్రకళ వంకరగా ఉంటుంది, కొద్దిగా బెండ్ అయి ఉంటుంది. ఆ ముకుటం అంటే అది ఆవిడికి భూషణం కింద ఉంటుంది. అంటే ఆవిడ శిరస్సు మీద అది భూషణం అన్నమాట. అది ఒక భూషణం. అది ఏ రకంగా సర్పాన్ని శివుడు ఒక భూషణం కింద ధరిస్తాడో అదే విధంగా అమ్మ చంద్రకళని కూడా ఆ భూషణం కింద ధరిస్తుంది అన్నమాట. అది అది శివుడి లక్షణం కదా. శివుడు కూడా జటాజూతానికి అది పెట్టుకుంటారు కదా. అది అన్నమాట. ఓకేనమ్మా? ఒక్కసారి చదువుదాం సుభాష్ని. చదవండి అమ్మా. చదివితే వయా కృత్వా వామవపు అపరితృప్తేన మనసా యా శరీరార్థం శంభో పరమపి శంకే హృతమభూత్. హృతం భూత్. యదేతత్వద్రూపం సకల మరుణాభం త్రినయనం. ఎగ్జాక్ట్లీ. ఆనమ్రం. చాభ్యా మానమ్రం కుటిల మకుటం. కుచాభ్యాం ఆలమ్యం అనాలి. కుచాభ్యాం ఆనమ్రం. ఓకే. అలా చదవాలి.
కుటిల శశి కుచాభ్యా చూడాల మకుటం. ఆనమ్రం కుటిల శశి చూడాల మకుటం. అమ్మయ్య, ఎగ్జాక్ట్లీ. కూడా వస్తున్నారు. సాక్షాత్ శ్రీ అమ్మో. ఆదిశక్తి మాతాజీ, శ్రీ ఆదిశక్తి నిర్మలాది శ్రీ ఈ నిర్మలాదేవి. శ్లోకాన్ని చదివి మామూలుగా రాగయుక్తంగా అక్కడ ఇలా చదివి మీరు దాని తర్వాత అమ్మని హృదయంలో రైట్ హ్యాండ్ పెట్టుకుని, అమ్మ నాకు ఈ రూపంలో దర్శనింపు తల్లి, నాకు చూడాలని ఉందని ఒక 5-10 minutes సైలెన్స్ గా మెడిటేషన్ చేయాలి. సౌందర్య శ్లోకాలన్నీ ధ్యాన ద్వారానే ఆ అమ్మని మనం పొందగలము. మీరు చేస్తున్న కొద్దీ ఆ స్వరూపంలో ఆ శివశక్తుల యొక్క స్వరూపాలు మనల్ని, అది చైతన్య స్వరూపంలో మన శరీరం అంతా కూడా ఎప్పుడైతే ఏ శ్లోకాన్ని అయితే మనం ఆ తల్లిని కొలుస్తామో ఆ శ్లోకంలో మనకి ఆ చైతన్యం అనేది ప్రసాదిస్తుంది. అంటే ఆ శ్లోకం ఆవిడ పాదాల దగ్గరికి వెళ్ళినట్టు. అంతేగాని ఊరికే చదివేసి ఇది చేస్తే అవ్వదు. భక్తితో అమ్మ నీ వర్ణనికి ఈ శ్లోకం ఎంతవరకు, ఈ రూపం నాకు దర్శించు తల్లి ఈ రూపంలోని అది పెళ్లి. మీరు ఏ శ్లోకం అంటే అన్ని చదవక్కర్లా, మీకు ఏ శ్లోకం ఉన్నప్పుడు అది 11 times 3 times మీ వీలుని బట్టి చదివి వెంటనే సైలెన్స్ మెడిటేషన్కి వెళ్ళాలి.